14న కొండగట్టుకు బండి సంజయ్ 14న కొండగట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు బండి సంజయ్ టార్గెట్ ఏమిటి? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమా? జిహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా యాత్ర. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలు. చార్మినార్ పై కూడా కాషాయ జెండా ఎగరబోతుందా? బండి మార్క్ రాజకీయం ప్రారంభమా? గ్రేటర్ ఎన్నికల బాధ్యత బండి భుజాలపై పడనుందా? మరి ఏం చేయబోతున్నారు బండి సంజయ్? ఏం జరగబోతుంది? రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ చర్చ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కేంద్ర బిందువుగా మారుతున్నారు. గతంలో మహాసంగ్రామ యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు టెంపుల్ యాత్రతో మళ్ళీ రాజకీయ చర్చకు దారితీశారు. కరీంనగర్లో పార్టీ బలాన్ని పెంచిన నాయకుడిగా గుర్తింపు పొందిన బండి సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టెంపుల్ యాత్ర ద్వారా పార్టీ ఆ శక్తిని ప్రజల్లో ప్రదర్శించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టనున్న టెంపుల్ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లనున్న బండి సంజయ్ కార్యక్రమం కేవలం భక్తి యాత్రగానే కాకుండా రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో కాషాయ పార్టీ మరింత బలపడే ప్రయత్నాలు చేస్తుంది. కరీంనగర్లో బీజేపీ జెండా రెపరెపలాడిన తరుణంలో అదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ నిర్వహించిన యాత్ర కూడా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో కొండగట్టు టెంపుల్ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శక్తిని ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుందని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వ్యూహంలో భాగంగా ఈ టెంపుల్ యాత్రకు ప్రాధాన్యం పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బండి సంజయ్ చేపట్టనున్న ఈ యాత్ర మహాసంగ్రామ యాత్ర తరహాలో రాజకీయంగా కొత్త ఊపునిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలాన్ని పెంచే దిశగా బండి సంజయ్ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ యాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 100% రాష్ట్ర రాజకీయాల్లో ఈ బండి టెంపుల్ యాత్ర అనేది ఒక మార్పు మాత్రం కనిపించబోతుందన్న చర్చ జరుగుతుంది. మరి హనుమాన్ గుడికి అంటే సంజయ్ అన్నతో అంజన్నను దర్శించుకోవడానికి అడుగులో అడుగువై నా కాషాయ సోదరుడా అని బండి సంజయ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ని అభిమానించే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ ఫోన్ కాల్తో పిలిస్తే కాదు తెలిస్తే వెళ్ళే కాషాయ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. ఎందుకంటే నేను స్వయంగా మొన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు 9 రోజులు అక్కడ ఉండి పనిచేసినాం కాబట్టి ఆ కార్యకర్తల సిద్ధాంతం కానీ ఎవరు చెప్పరు. పొద్దున్న 5 గంటలకు లేస్తున్నారు, వాళ్ళ వర్క్ స్టైల్లో వర్క్ చేస్తున్నారు, నీట్గా వస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి కోకొల్లలుగా ఉన్నారు. కానీ మిగతా నాయకులు ఆ కార్యకర్తలను యూజ్ చేసుకోలేకపోతున్నాడు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులనే ఆయన దగ్గర తీయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నేపథ్యంలో కాషాయ కార్యకర్తలు బీజేపీ కోసం కష్టపడే కార్యకర్తలందరినీ దగ్గర తీసి తన దగ్గర పెట్టుకొని మంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలో మొన్న సక్సెస్ మంత్రగా కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేసిండ్రు. మరి నిజంగానే టెంపుల్ యాత్ర అదే కరీంనగర్ కార్పొరేటర్లను తీసుకొని భాగ్యలక్ష్మి టెంపుల్కు పాత బస్తీలో ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కు వెళ్ళి యాత్ర సక్సెస్ చేశారో ఇదే మహాశక్తి అమ్మవారి టెంపుల్ను కూడా ఇక్కడ బండి సంజయ్ కట్టించిండు. అది కొంతమంది దుర్మార్గులు కాంగ్రెస్ ఓడు
కాంగ్రెస్ వాడు వీడు కొందరు ప్లాట్లు వేసుకొని వాళ్ళు కబ్జాలు పెట్టుకుంటే ఆ భూమిని కోర్టులో కేసులు వేసి కోర్టు ద్వారా కేసు గెలిచి అక్కడ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించిండ్రు. ఇప్పుడు ఇది అంగరంగ వైభవంగా వెలుగొందుతుంది. చైతన్యపురి కరీంనగర్లో ఉంటుంది మహాశక్తి అమ్మవారి ఆలయం. ఆ మహాశక్తి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్రగా అడుగులో అడుగు వేద్దాం, అంజన్నను దర్శించుకుందాం బండి సంజయ్తో అని ఒక ట్యాగ్ లైన్తో మాత్రం ముందుకు వెళ్తుంది. దీంతో టెంపుల్ యాత్రతో షురూ చేసిన ఆ అంజన్న బలంతో ఇక్కడ కంప్లీట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇంకా బలం చేకూరే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నట్లు ఈ యాత్ర ద్వారా మనకు మాత్రం తెలుస్తూ ఉంది. మనం కూడా 14 తారీఖు పొద్దున 6 గంటలకే ఆడుందాం, చూద్దాం ఏం జరుగుతుందో.